పహల్గామ్ ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ కర్నూలు జిల్లా ఆదోనిలో హిందూ సంఘాలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాయి. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. పాకిస్తాన్ జాతీయ జెండాను రోడ్డుపై ఉంచి కాళ్లతో తొక్కారు. దొంగచాటుగా వచ్చి టూరిస్టులను చంపడాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎన్ని దేశాలు ఏకమైనా భారతదేశాన్ని ఏమీ చేయలేరన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదని కోరారు. పాకిస్తాన్ వెనకుండి డ్రామా ఆడే పరిస్థితి చేస్తా ఉందని కూడా మన రిపోర్ట్స్లో వచ్చినాయి. ఈ పరిస్థితిలో కూడా అమిత్ షా గారు కానీ మోడీ గారు సరైన నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా టూరిస్టులు చంపడం ఏమి దమ్ము ధైర్యం ఉంటే ఎదుర్కోవాలి, కానీ ఇలాంటి టూరిస్టులు పోయిన వాళ్ళు వాళ్ళేం ఆయుధాలు ఉంటాయా వాళ్ళ చేతుల్లో ఏమన్నా? ఏదో వాళ్ళు సరదాగా ఫ్యామిలీతో పోయి ఉంటే ఈ విధంగా ఈరోజు చంపితే వాళ్ళ మనుషులే కాదని చెప్పేసి అర్థమవుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం కాదు. ఇంత తీవ్రంగా ఈరోజు అలాంటి వాళ్ళు చంపేది కాదు. గొప్పతనం దమ్ము ధైర్యం ఉంటే ఇండియాని ఎదుర్కోమను. ఆ సత్తా మీకుందంటే రాండి చూద్దాం. అంతేగాని ఏదో టూరిస్ట్ చంపి మోడీ గారికి చెప్పమనేది, మోడీ గారికి ఏం చెప్తారు? మోడీ చిన్నమైన వ్యక్తి కాదు ఆయన. ఏది ఉన్నా కూడా అనుకుంటే సాధిస్తారు అమిత్ షా గాని మోడీ గారు అని చెప్పేసి కూడా గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ఇండియాలో ఈ విధంగా ఎప్పుడు కూడా జరిగినటువంటి సంఘటన పాల్గావలో టూరిస్ట్ చంపడం చాలా బాధాకరంగా ఉంది. ఇండియా అంతా ఏకమైంది ఈరోజు. ఎందుకంటే కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా ఐక్యతతో ఉంటూ ఈరోజు పాకిస్తాన్ మీద ఏ విధంగా మనకి ఎంత వాళ్ళ మీద అక్కసుందో మనకు తెలుస్తా ఉంది. ఇలాంటి వాడిని వదలరాదు. ఎవరైతే టూరిస్టులు చంపినారో ఏరి నడి ఓటున కాల్చి చంపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ కూడా పోయినాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళందరూ కూడా ఏరి ఏ విధంగా మా వాళ్ళని చంపినారో ఆ విధంగా అంతకంటే హీనంగా వాళ్ళు చావు రావాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.